హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఎన్ని సంవత్సరాల కళ మాకైతే ఇవాళకి నెరవేరింది. అదేమి పెద్ద కోట్లు విలువ చేస్తే అంతైతే కళ అయితే కాదు. అందరూ చుట్టుపక్కల పల్లికాయలు పంట వేస్తుంటే సమ్మర్లో మేము వేయలేదే అని బాధేసేది. వేయకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా మే నెల జూన్ జూలై ఈ 3 నెలలు ఖాళీగానే ఉంటారు. మనుషులతో పాటు పొలం కూడా ఖాళీనే ఉంటుంది. కాకపోతే బాగా ఎండలు ఆ టైంలో వేస్తే ఎలాకోలా అయితే మోటార్ నీరుతో బతికిపోతాయి. కానీ కరెక్ట్గా కోసే టైంకి అయితే వానలు స్టార్ట్ అవుతాయి. ఇట్లాంటప్పుడే ఆ వానలకి పంట చేతికి వచ్చిద్దా లేదా, ఒకవేళ నాట్లు ముందే వస్తే అవి ఏం చేయాలి అనే ఆలోచన అయితే ఉండేది. సో ఎప్పుడు వేసేవాళ్ళం కాదు. ఈసారి అయితే డేర్ చేసి వేసాము. చాలా చక్కగా చేతికి పంట అయితే వచ్చిందండి. అవే ఇవాళ అయితే పొలానికి వెళ్ళి కొన్ని కోసుకొని వచ్చి ఉడకపెట్టాము. మొత్తం అయితే పీకలేదు. పీకిన రోజు మళ్ళీ వీడియో అయితే తీసి మీకు పెడతాను. పొద్దునంతా ఫుల్ వాన, ఈవినింగ్ అయితే ఇలా ఎండ అయితే వచ్చింది. లోయ పాప చెట్టు నీడకైతే తీసుకెళ్ళాడు మా నాన్న. అదేంటో అండి, పొద్దున ఎంత చల్లగా ఉన్నా ఈవినింగ్ వచ్చే ఎండ అయితే బాగా సరుస్తుంది. ఆ ఎండ తట్టుకోలేము. వేడి ఒక్కతో కూడిన ఎండ అయితే వస్తుంది. యాజ్ టీజ్గా మా నాన్న వేరే పొలానికి వెళ్ళి వచ్చేలోపు మా అమ్మ మాకంటే ముందు వచ్చి అయితే గడ్డి మొప్పలు అయితే కోసి పెట్టేసింది. గడ్డి మొత్తం కోయడం అయిపోయిన తర్వాత టైం ఖాళీ దొరికింది అంటే ఊరకుండదు కదా, అక్కడ ఏదో కరువు పని చేస్తున్నాడు చూడండి. గోడమిట అంతా బాగా చేస్తుంది. ఎందుకమ్మా అని అడిగితే కూరగాయ మొక్కలు అయితే నాటుతుందంట. విత్తనాలు తెచ్చింది ప్రెసెంట్. కొన్ని విత్తనాలు అయితే వేసింది. లోయ పప్పుని తీసుకెళ్ళి ఫస్ట్ అయితే బీరకాయ విత్తనం వేపించాము. కానీ అక్కడ నాటితే ఏమవుతుంది అంటే పందికొక్కలు అయితే సైడ్కి తిరుగుతాయి, అవి పొడుచుకొని మొత్తం తినేస్తాయి అని అయితే చెప్తుంది. అప్పుడే అండి ఒక పెద్దది కాల్జేరు అయితే వచ్చింది. నా దగ్గర నుంచి మా నాన్న కాలు మీదకి ఎక్కింది. అదే మా నాన్న కాలు అయితే విదిలిస్తున్నాడు. లోయ పప్పును అక్కడ దింపడానికి అయితే మాకు చాలా భయం వేసిందండి. మొత్తానికైతే బీరెత్తనాలు అక్కడ నాటుకొని ఇంక శనగ కొన్ని పీక్కొచ్చుకొని ఉడకేసుకుందామని చెప్పి అక్కడికైతే బయలుదేరి వెళ్ళాము. చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్ వీడియోలో చూసారా మీరు, జామ చెట్టుకి అయితే జామకాయలు కాసాయి. ప్రీవియస్ వీడియోలో పెట్టినప్పుడు ఓన్లీ పూతలే ఉన్నాయి. ఇప్పుడైతే కాయలు వచ్చాయి. అవి జంట కాయలు రెండు వచ్చాయి. చాలా బాగా కాసిన చెట్టు. అండ్ కొంచెం ముందుకు రాగానే కొబ్బరి చెట్టు కూడా ఉంది చూసారా. కానీ కొబ్బరి చెట్టు అక్కడ ఉంటే కరెంటు తీగలకు అడ్డమవుతుంది. మా నాన్న అయితే కొట్టేయాలి అంటున్నాడు ప్రస్తుతం. ఇక పల్లి చెట్లు కాయలు పీకుదామని చెప్పేసి ఆ కాయలోకి అయితే వెళ్ళాము. వెళ్తే ఇక్కడ దోస చెట్టు చూసారా ఎంత చక్కగా మొలిచిందో. ఇదైతే మా అమ్మ వేసిన విత్తనం అయితే కాదు అంట, ఏదో కాకుల వాళ్ళ గింజలు తీసుకొచ్చేస్తాయి కదా అలా మొలిచింది. చాలా పువ్వు కూడా పెట్టింది. అండ్ ఈ బెండ విత్తనాలు అయితే మా అమ్మ నాటిందంట. మొక్కలయ్యి కాయలు కూడా అయితే కాసాయి. పల్లెటూరులో ఉంటే మ్యాక్సిమం ఖర్చు అయితే తక్కువే ఉంటుంది కదా మనం మార్కెట్కి వెళ్ళేది. ఇలా పొలాలలో 1-2 నాటుకుంటుంటే ఇంట్లోకి అయితే ప్రస్తుతానికి సరిపోతూ ఉంటాయి. ఇక ముగ్గురు కలిసి పల్లికాయ చెట్లు పీకడం అయితే షురూ చేశారు. లోయ పాప ఏమో మట్టి తీసేస్తుంది ఆ కాయల్లోయి. అండ్ కాయలు కూడా తినడం అయితే స్టార్ట్ చేసింది. మట్టి ఉందని చెప్పేసి మా నాన్న అయితే పక్కకు తీస్తున్నా వినలేదు. చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనమే పండించుకున్న కాయలు మనం తింటుంటే. అండ్ దీనికైతే మేము కొంచెం కూడా ఏ విధమైన మందు అయితే కొట్టలేదు. ఒక 2 సార్లు మా అమ్మ అత్తయ్య అయితే కలుపు తీశారు అంతే. కలుపు మందు కూడా కొట్టలేదండి, కనీసం వాళ్ళిద్దరే తీశారు. ఒక్క చెట్టుకే ఎక్కువ కాయలు కాసాయంట. మా అమ్మ అదే అక్కడ చూపిస్తా ఉంది చూసారా. లోయ పాప ఇంక అందరైతే రెడీ అయిపోయారు తీసుకొని వెళ్ళడానికి. లోయత నడిచే వస్తాను, ఎత్తుకోవడానికి అయితే రాను అని చెప్పింది. ఆ గెడ్లో చూసారా చిన్న కుందేలు పిల్లల ఎలా తిరుక్కుంటా వస్తా ఉందో. మా నాన్న చివరికి ఇంకా బాంబులు ఉన్నాయమ్మ, పాములు తిరుగుతున్నాయి అని అబద్ధం చెప్పేప్పటికి ఇంక చిన్నగా అయితే ఎత్తుకోవడానికి వచ్చింది. ఇంటికైతే వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేసుకొని అన్నీ అయితే కాయలు ఒలిచామండి. మేము ఒలిచేకుంది లోయత అయితే తినడం స్టార్ట్ చేసింది. అన్నిటికీ మట్టి ఉందని చెప్పేసి మా నాన్న బకెట్తో వాటర్ తీసుకొచ్చాడు. అన్ని కాయలు తీసుకొని బకెట్లో అయితే వేసిందండి. మ్యాక్సిమం లోయత పాపే అన్నీ కడిగేసింది. లోహిత అదేంటే ఏ పని చేసినా తొందరే అండి, ఎక్కడ పడుతుందా అని మాకైతే ముందు భయం వేస్తూ ఉంటుంది. లోహిత పనులేమో కానీ చెప్పిన మాట అస్సలు తన పని తనే, తన స్పీడ్ తందే. పచ్చికాయలే కదా అండ్ మట్టి కూడా అయితే తేమగా ఉంది. సో కడగగానే తొందరగా అయితే పోయింది. కడిగినంత కష్టం అయితే ఏం అనిపించలేదు. లోహిపాప అన్ని తీసుకొచ్చి కుక్కర్లో అయితే వేస్తా ఉంది. యాక్చువల్గా కట్లి పొయ్యి మీద అయితే వండుకుందామని ప్లాన్ చేసాము. దాని రుచే వేరని చెప్పేసి. కానీ కంటిన్యూస్గా 3 days నుంచి వర్షం పడుతుంది కదా, సో కట్టిపుల్లలు అయితే అన్ని తడిచిపోయి ఉన్నాయి. మమ్మీ ఇంకొద్దులే అని చెప్పేసి పొయ్యి మీదే కుక్కర్లో వేసి అయితే పెట్టేసింది. వీడియో చూస్తున్న వారు లోహితని అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదులే, కానీ ప్రతి దాంట్లో ఉరుకులు పట్టుకుంటా పనిలో అయితే ముందున్నా అనుకుంటా అయితే వస్తుంది. మీరు గమనించండి క్లియర్గా.
ఇక్కడ మా అమ్మకి అడుగుతుంటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అయితే చూడండి ఎలుక పిల్ల ఎట్లా తింటా ఉందో. అండ్ మా అమ్మకి కూడా అయితే హెల్ప్ చేస్తుంది. పిల్లల ముందు పనులు కావండి, చాలా లేట్ అవుతుంది, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి ఇక్కడైతే ఇంక పొయ్యి మీద పెట్టేసి ఉప్పు అయితే వేస్తుంది. ఎందుకో మరి ఉడక పెట్టుకోవడానికి శనక్కాయలకి చాలా ఉప్పు పడుతుంది, మనం కొద్దిగా వేసుకున్నాము అంటే సరిపోదు కూడా. అండ్ ఉప్పు సరిపోకపోకుండా ఎక్కువైపోయినా చప్పగా ఉన్నా అస్సలు తినలేము పచ్చి శనక్కాయలు. తగినన్ని వాటర్ అయితే పోసేసి ఇంక మూత పెట్టేసి నాకు తెలిసి 5 నుంచి 6 విజిల్స్ అయితే రానిచ్చిందండి, అంతేను. లోహి పప్పు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది. మరి ఏమి రుచి తగిలిందో తనకైతే తెలియదులే కానీ సగం అయితే లోహి పప్పు కోసమే ఈసారి అయితే శనగ వేశారు మా అమ్మ వాళ్ళు. పంట వచ్చేప్పటికి మా వారి దగ్గరికి వెళ్ళిపోతామేమో అని ఒక ఆలోచన అయితే ఉంది. లేదు, లక్కీగా ఇక్కడే ఉన్నాము. చూసారా ఎంత చక్కగా ఉడికాయో. పల్లీకాయలు ఇలా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఏమన్నా వీడియోస్ కావాలి అంటే చెప్పండి. లోహి పాప అయితే తినడానికి రెడీ అయిపోయింది. గిన్నె పట్టుకొచ్చి గిన్నెలో అయితే వేసుకొని వస్తూ ఉంటుంది చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి చేసేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.